హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. సో నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, co-founder and managing director of ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్ located at కొండాపూర్, KPHB, మణికొండ అండ్ బంజారా హిల్స్. సో ఇవాళ నేను మీ ముందుకు వచ్చింది ఏం మాట్లాడడానికి అంటే, మేము చాలా వీడియోస్ చేసినాం డెంటల్ ఇంప్లాంట్స్ గురించి, ప్రాస్థెసిస్ గురించి, ఎక్స్రేస్ గురించి. అయితే డెంటల్ ఇంప్లాంట్స్లో మీకు రెగ్యులర్గా నేను చెప్పేది ఏంటి అని అంటే 3D ఎక్స్రేలో ప్లాన్ చేస్తే ప్రాపర్గా వస్తుంది అని. సో అసలు ఇవాళ మీకు నేను చెప్పబోయేది ఏంటంటే, అసలు ఈ 3D ఎక్స్రే అంటే ఏంటిది, చూడ్డానికి ఏ రకంగా ఉంటుంది, మనకు మంచిగా ప్లాన్ చేసుకోవడానికి ఏ రకంగా అది సహాయపడుతుందని మనం మాట్లాడుకుందాం. సో ఈ మెషిన్ అయితే ఏదైతే ఉందో దాన్ని CBCT అంటాం. అంటే కోన్ బీమ్ కంప్యూటర్ టోమోగ్రఫీ అని. అంటే ఇప్పుడు మామూలుగా మనం CT స్కాన్ చూస్తాం కదా, అలాంటిది డెంటల్లో యూజ్ చేసే మెషిన్ అనుకోండి. సో ఇందులో ఏమవుతుంది అంటే, మనం ఎప్పుడైతే ఒక ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ పెట్టాలనుకున్నాము, లేదు ఒకవేళ ఫ్రాక్చర్ అయింది ఏమైనా చూడాలనుకుంటున్నాం, అట్లాంటి టైంలో ఏమవుతుంది అని అంటే, మనం ఈ CBCT అనేది స్కాన్ తీసుకుంటే మీకు 3D ఇమేజింగ్లో వస్తుంది. అంటే ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా డెంటల్లో ఉండే ఎక్స్రేస్ ఏంటిది, ఒకటి RVG అంటాం, అంటే చిన్నది ఎక్స్రే. అదేమవుతుంది అని అంటే ఒక 2 or 3 టీత్ వరకు సరిపోతుంది. అదే ఇంకోటి ఏముంటుంది అంటే OPG అని ఉంటుంది, రెగ్యులర్గా వాడేటివి. OPG అంటే ఏంటంటే ఆర్థోపాంటమోగ్రామ్, అంటే మొత్తం అన్ని టీత్ వస్తాయి, అందులో ఫుల్ మౌత్ వస్తుంది, కాకపోతే అది 2Dనే. అంటే మీకు హైట్ కొంతవరకు తెలుస్తుంది కానీ విడ్త్ కానీ ఏ రకంగా ఉంది అనేది తెలియదు. సో ఈ రకంగా మైన్యూట్ డీటెయిల్స్తో పాటు, అంటే ఏదైనా టూత్ ఫ్రాక్చర్స్ ఉన్నా కూడా, ఏదైనా బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నా కూడా ఈజీగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఇలాంటి ఎక్స్రేస్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ మెషిన్ని మనము CBCT మెషిన్ అంటాం. సో ఈ మెషిన్ యూజువల్గా చాలా ఎక్స్పెన్సివ్ మెషిన్. మా దగ్గర ఉన్న మెషిన్ ప్రైస్ వచ్చేసేసి 45 lakhs. ఇప్పుడు అది 6 years బ్యాకే 45 lakhs. సో ఇంత ఎక్స్పెన్సివ్ మెషిన్ ఒక డెంటల్ హాస్పిటల్లో ఉండాలి అని అంటే అంత ఈజీ కాదు, అన్ని చోట్ల దొరకదు. సో మేము ఎందుకు తీసుకున్నాము అంటే, ఒకసారి పేషెంట్ మా దగ్గరికి వస్తే దేని గురించి అయినా సరే వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్నీ ఒకే ప్లాట్ఫామ్ పైన జరగడానికి మేము ఇలాంటి మెషిన్ తీసుకున్నాం. సో ఈ మెషిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, నేను మీకు ఒక కేసు చూపిస్తూ నేను చెప్తా ఏ రకంగా హెల్ప్ అవుతుంది అనేది. ఒక 3D ఎక్స్రే అనేది ఈ రకంగా కనబడుతుంది, అంటే మనకు ఫ్రంట్, బ్యాక్, హైట్, విడ్త్ అనేది. సో ఈ పేషెంట్లో చూసుకుంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక టీత్ లేదు అతనికి. ఒక టీత్ లేకపోతే మనం ఏం చేస్తాము, ఈ రకంగా చూసేసుకుంటే అసలు ఆ టీత్ ఉందా, మొత్తమే పోయిందా, ఏమైనా ముక్కలు ఉన్నాయా, లేదంటే దాని లెంత్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది అనేది మనకు పక్కాగా తెలిసిపోతుంది. సో ఈ రకంగా ఇది 3D ఎక్స్రే చూసే విధానం ఒక ఇంప్లాంట్ వేయాలంటే. ప్లస్ ఇంకోటి ఇందులో అడిషనల్గా ఏముంటుందంటే, ఇంప్లాంట్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. ఆ ఇంప్లాంట్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ అనేది ఈ రకంగా ఇందులో ఓపెన్ చేసేసుకుంటే మనకు విడ్త్, హైట్ ఎంత ఉందనేది తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసినాం, ఇప్పుడు చూసినాం 5.6 mm ఉంది. ప్లస్ అదే రకంగా హైట్ కూడా చూడొచ్చు, 16 mm ఉంది. అంటే ఇక్కడ మనకి ప్రాపర్గా బోన్ అయితే అవైలబుల్ ఉంది. బోన్ అవైలబుల్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఇంప్లాంట్ ప్లాన్ చేయొచ్చు. సో ఈ బోన్ హైట్, విడ్త్ ఎంత ఉందో బట్టి మేము ఇంప్లాంట్ సైజ్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ మనము 3.8 నుండి 4.5 వరకు ఆరామ్సే విడ్త్ తీసుకోవచ్చు, హైట్ 13 to 15 mm ఇంప్లాంట్ వేసేయచ్చు. సో ఆ రకంగా ఇక్కడ ఇంప్లాంట్ ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇంప్లాంట్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఏ టూత్ నెంబర్, ప్రతి టీత్కి ఒక నంబర్ ఉంటుంది మనకు సాఫ్ట్వేర్లో ఈజీగా ఉండడానికి. సో ఆ నంబర్ సెలెక్ట్ చేసేసుకొని మనం వేయాలనుకున్న ఇంప్లాంట్ సైజ్ కనుక సెలెక్ట్ చేసేసుకుంటే మనకు ఈజీగా అక్కడ ఈ ఇంప్లాంట్ అనేది ఏ రకంగా వేసుకోవచ్చు అనేది వచ్చేస్తుంది. ఈ రకంగా ఇంప్లాంట్ ప్లేస్ చేసేసి అసలు ఇంప్లాంట్ ప్రాపర్గా పడుతుందా లేదా, సో ఆయన టీత్, అన్ని టీత్తో పాటు ఆయన టీత్ ఎక్కడ వస్తుంది, సో ఆ ఇంప్లాంట్ మనకి బోన్లోనే ఉందా లేదా అనేది కూడా ఈ రకంగా చెక్ చేసుకోవచ్చు. మనం ఈ రకంగా చూస్తూ పోతే బోన్లో ఉందా, బోన్ నుండి బయటికి వచ్చిందా అనేది కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది. సో ఈ రకంగా కనుక మనం తీసుకుంటే ఇంప్లాంట్ అనేది ఈ యాంగులేషన్లో ఉంది. సో ఇప్పుడు దీని యాంగులేషన్ మనం పర్ఫెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంప్లాంట్ పైకి వెళ్ళిందా, ఎట్లా ఉంది, కొంచెం ఫ్రంట్ పార్ట్కి తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు ఏమవుతుంది, బోన్లో ఉందా లేదా అనేది కూడా మనకు ప్రాపర్గా తెలిసిపోతుంది. అప్పుడు మనం మళ్ళీ దీని యాంగులేషన్ చేంజ్ చేసేసుకోవచ్చు. సో ఈ రకంగా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడానికి అది మనకు హెల్ప్ చేస్తుంది. సో ఈ రకమైన టెక్నాలజీతో చేస్తే కనుక ఏమవుతుంది అని అంటే, మీకు ఇంప్లాంట్ పొజిషన్ అనేది, అంటే ఇంప్లాంట్ అనేది ఏంది,
ఇప్పుడు మన దంతాలను తీసుకుంటే మనకు 70% భాగం లోపల ఉంటుంది. ఇది మనకు ఫౌండేషన్ లాగా, ఒక బిల్డింగ్కి పిల్లర్ ఎంత ఇంపార్టెంటో మన పంటికి ఆ భాగమే అంత ఇంపార్టెంట్. ఆ భాగాన్ని రిప్లేస్ చేసేది ఇంప్లాంట్. ఆ ఇంప్లాంట్ అనేది ప్రాపర్ పొజిషన్లో వస్తుందా లేదా? ప్రాపర్ పొజిషన్ అంటే ఏంది? ఈ బయట కనిపించే ఈ క్రౌన్ ఏదైతే ఉందో ఆ క్రౌన్కి 100% ప్రాపర్ క్రౌన్ ఎగ్జాక్ట్ రావాల్సిన పొజిషన్లో దానికి వస్తుందా లేదా, దానికి లాంగ్ యాక్సిస్గా ఇంప్లాంట్ ఉందా లేదా అని మనం డిసైడ్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి టెక్నాలజీ తోటి మనం ఈజీగా ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేది కనుక ప్లాన్ చేస్తే మీకు అసలు ఇబ్బంది రాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మీకు మామూలుగా మేము ఇంట్రాఓరల్ స్కాన్ అంటాం. ఇంతకుముందు కూడా నేను వేరే వీడియోస్లో చూపించిన, అంటే నోట్లో స్కాన్ చేస్తాం. ఈ టీత్ పెట్టకంటే ముందు నోట్లో స్కాన్ చేసేసి ఆ స్కాన్ని ఈ ఎక్స్రేని రెండుని ఇంటిగ్రేట్ చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంప్లాంట్కి టీత్కి ప్రాపర్ పొజిషన్ వస్తుందా లేదా, ఒకవేళ గైడ్ ఏమన్నా మిల్ చేసుకోవాలి అంటే, గైడ్ అంటే ఏంది, ఇప్పుడు అక్కడ టీత్ లేదు, డైరెక్ట్ మనము టిష్యూ కట్ చేసి డ్రిల్ చేసి పెట్టే బదులు ఒక గైడ్ అనేది తయారు చేస్తాం. గైడ్ అనేది అక్కడ పెట్టేసేసి డైరెక్ట్ ఆ హోల్లో మనము పెట్టేసి ఇంప్లాంట్ పెట్టేసేయచ్చు. అసలు సూచర్ అవసరం ఉండదు, ఏం అవసరం ఉండదు. స్ట్రెంత్ కనుక మంచిగా వచ్చిందంటే ఇమ్మీడియట్ క్రౌన్ కూడా పెట్టేసేయచ్చు. సో అట్లాంటి గైడెడ్ ఇంప్లాంటాలజీ కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇంతే కాకుండా మనం ఫ్రాక్చర్స్ అయితే, ఒకవేళ కింద పడ్డాము, మనం లేదు సివియర్గా పెయిన్ వస్తుంటూ రీజన్ ప్రాపర్గా తెలవట్లేదు రెగ్యులర్ ఎక్స్రేలు అంటే కూడా ఇందులో చూసుకోవచ్చు. ఫ్రాక్చర్స్ కూడా ఎలా కనబడితే ఎలా చూసుకోవచ్చు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు ఇంప్లాంట్ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇప్పుడు ఒక ఫ్రాక్చర్ కేసు అనుకోండి. అంటే ఈ కేసు ఏంది అని అంటే, ఇతను బైక్ పైన వెళ్తూ కింద పడడం జరిగింది. కింద పడితే ఆయనకి టీత్ అసలు కాంటాక్ట్లో లేకుండా పోయింది. అయితే స్వెల్లింగ్ వచ్చింది, చూస్తే ఫ్రాక్చర్ ఉంది. అయితే ఈ 3D ఎక్స్రేలో ఫ్రాక్చర్ చూస్తే ఏమైందంటే ఏ రకంగా ఉంది, ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అయింది, ఎంతవరకు పోయింది, ప్లస్ ఈ 2 ఫ్రాక్చర్స్ ఉన్నాయి చూడండి ఇట్లా. సో దీన్ని ఏ రకంగా ప్లేట్స్ చేయాలి, ఏ రకంగా ట్రీట్మెంట్ చేయాలి అనేది మనకు పర్ఫెక్ట్గా నాలెడ్జ్ అనేది అయితే ఇది ఇవ్వగలుగుతుంది. సో ఈ రకంగా ప్రాపర్ డయాగ్నోసిస్ కావాలంటే కనుక ఈ CBCT అనేది చాలా ఇంపార్టెంట్. 3D ఎక్స్రేస్ అనేది ఇది మెయిన్గా మేము యూజ్ చేసేది మాత్రం ఈ ఫుల్ మౌత్ డెంటల్ ఇంప్లాంట్స్ కానీ 1 or 2 ఇంప్లాంట్స్ కానీ, ఎస్పెషల్లీ ఇంప్లాంట్స్ ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవడానికి ఈ రకంగా ఈ టెక్నాలజీతో మేము ప్లాన్ చేసినాయి. టిల్ టుడే చాలా సక్సెస్ఫుల్ ఉన్నాయండి. ప్లస్ మీ అందరు కూడా ధన్యవాదాలు మా వీడియోస్ని మంచిగా ఆదరిస్తున్నందుకు. సో ఇప్పటివరకు మీకు అంటే ఒక ఇంప్లాంట్ ఎట్లా ప్లాన్ చేస్తామో చూపించినాము, ప్లస్ ఒక ఫ్రాక్చర్ కేసు ఎట్లా డయాగ్నోజ్ చేస్తామని. సో ఈ 3D ఎక్స్రేస్ వల్ల ఏమవుతుంది అంటే ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడానికి, ప్రాపర్ డయాగ్నోజ్ చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో మేము ఫర్ ద లాస్ట్ 6 years ఎన్నో వేల ఇంప్లాంట్స్ చేసినాం ఇదే టెక్నాలజీ యూజ్ చేసి. చాలా వరకు మోర్ దెన్ 96-97% సక్సెస్ రేటే ఉంది అన్ని ఇంప్లాంట్స్ చేసినవన్నీ కూడా. మీకు ఇంకా ఏమైనా 3D ఎక్స్రేస్ గురించి డౌట్ ఉంటే, లేదు ఇంకా ఏదైనా టాపిక్స్లో మీరు వీడియోస్ కనుక మా నుండి ఎక్స్పెక్ట్ చేస్తే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.